దేవుని నేర పరిశోధన. ఎందుకో మొన్న ఈ మధ్య కావలి జైలుకి వెళ్ళాను. నేను ఒక్కనే కాదు, నాతో పాటు చాలామంది నేరస్తులందరూ వచ్చారు జైలుకి. మన వాళ్ళందరూ తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరంటే మన మధ్యలో ఉన్న వర్మ గారు. నేరం చేయకపోయినా జైలుకి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అక్కడ కొంతసేపు అక్కడ ఉన్నటువంటి వారితో ఖైదీలతో దేవుని మాటలు పంచుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క నేరము, నేరస్తులు దీని గురించి ఆలోచించడం ప్రారంభించాను. ఏంటి అసలు పరిస్థితి? ఈ ప్రపంచంలో ఎందుకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? ఎందుకు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి? ఎందుకు కోర్టులు ఉన్నాయి? ఆ కోర్టులో ఉద్యోగాలు చేసేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అసలు ఈ పోలీస్ వ్యవస్థ పుట్టడానికి కారణం ఏంటి? నేరస్తులను పట్టుకోవడానికే, న్యాయం చేయడానికే ఈ పోలీసు వ్యవస్థ అనేది పుట్టింది. ఎన్నో పోస్టులు ఫిలప్ చేస్తున్నారు, వేలాది పోస్టులు, లక్షలాది పోస్టులు. వారు చేసే ఉద్యోగం ఏంటంటే కేవలం న్యాయం చేయడమే. నేరస్తులను పట్టుకోవడం, న్యాయం చేయడం, అన్యాయాన్ని తీసివేయడం. అలాగే ఇప్పుడు కోర్టులు ఏం చేస్తున్నాయి అంటే అక్కడ కూడా అదే. పోలీస్ స్టేషన్లు నా చిన్ననాడు నెల్లూరులో 2, 3 ఉండే టౌన్లు. 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 3 ఉండేమో. ఇప్పుడు ఎన్ని వచ్చేసినాయి పోలీస్ స్టేషన్లు? 6 టౌన్లు. 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి? కారణం పోలీస్ వ్యవస్థ పెరిగిపోతుంది, కోర్టులు పెరిగిపోతున్నాయి, కోర్టులో ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి, కోర్టులో ఉన్న నేరాల సంఖ్య ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్ళు అక్కడ ఉండిపోతున్నాయి. జైళ్ళు పట్టట్లేదు. జైళ్ళు పెద్ద పెద్ద జైళ్ళు ఎన్నో కట్టిస్తున్నారు. అందులో మళ్ళీ సబ్ జైలు అని, మెయిన్ జైలు అని, సెంట్రల్ జైలు అని, ఏదో రకరకాల జైళ్ళు. ఎన్ని జైళ్ళు కట్టించినా సరిపోవట్లేదు. నేరాలు తగ్గిపోవట్లేదు, పెరిగిపోతున్నాయి. కారణం ఏంటి? దేవుడు మనిషిని చేసేటప్పుడు నేరం చేసేవాడుగా ఏమన్నా కలుగు చేశాడా? నేర ప్రవృత్తిని మనిషి దేహంలో దేవుడు ఏమన్నా పెట్టాడా? ఎందుకు ఈ విధంగా మనిషి నేరస్తుడిగా మారిపోతున్నాడు? ఈరోజు నేరం చేసిన ఒక వ్యక్తిని శిక్షించడానికి, నేరస్తులను పట్టుకోవడానికి ఎన్నో చట్టాలు, ఆ చట్టాల్లో ఎన్నో సెక్షన్లు, ఆ సెక్షన్ల ప్రకారం ఎన్నో శిక్షలు, శిక్షా స్మృతులు. ఎందుకు ఇలా ఉన్నాయి? ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చట్టం, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సెక్షన్లు, అలాగే ఆ శిక్షా స్మృతులు, శిక్షలలో మార్పులు, తేడాలు ఉంటున్నాయి. భారతదేశం ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఒక వ్యక్తికి ఒక పెద్ద శిక్ష ఏది అంటే ఉరి శిక్ష. ఇది భారతదేశానికి సంబంధించింది. ఒకవేళ మీరు పాకిస్తాన్కి వెళితే పాకిస్తాన్లో ఒక పెద్ద శిక్ష ఏది అంటే ఏం చెప్పచ్చు? ఒక వ్యక్తిని కాల్చి చంపేయడం. అది ఆ యొక్క దేశం యొక్క పీనల్ కోడ్, పాకిస్తాన్ పీనల్ కోడ్. ఆ యొక్క సెక్షన్ల ప్రకారం ఆ వ్యక్తిని అలా చంపేయాలి. నేరం చేసిన వ్యక్తిని చంపడమే దానికి సరైనదా? చంపడమేనా దానికి పరిష్కారం? ఇంకా అరబ్ కంట్రీస్కి వెళ్తే అక్కడ ఒక రకమైనటువంటి చట్టాలు, ఒక దేశాన్ని బట్టి చట్టాలు, సెక్షన్లు, శిక్షలు మారిపోతున్నాయి. ఇజ్రాయెల్ దేశం రోమా సామ్రాజ్యం అయితే ఏంటి శిక్ష? రాళ్లతో కొట్టి చంపుట, సిలువ వేసి చంపటం. యేసుప్రభును అందుకే కదా చంపారు. యేసుప్రభుని సిలువ వేసి ఎందుకు చంపారంటే ఆ యొక్క రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం ప్రకారము ఒక వ్యక్తికి శిక్ష వెయ్యాలి అంటే, శాపగ్రస్తుడు అన్నప్పుడు ఆ వ్యక్తిని సిలువ మరణం ద్వారా చంపేయాలి. అది ఒక వారి యొక్క చట్టం. ఇలా అనేక రకాలైన చట్టాలు ఉన్నాయి. ఇన్ని చట్టాలు వచ్చినప్పటికీ, ఇన్ని పోలీస్ వ్యవస్థలు వచ్చినప్పటికీ, ఇన్ని కోర్టులు వచ్చినా, ఇన్ని జడ్జీలు ఎన్ని ఉన్నా నేరాల సంఖ్య ఏమైనా తగ్గుతుందా? పెరిగిపోతూ ఉంది.
నేరస్తులను పట్టుకుంటున్నారు. ఈనాడు ఒక నేరస్తుని పట్టుకోవడానికి పోలీస్ వ్యవస్థ కానివ్వండి, కోర్టులకు కానివ్వండి, తల ప్రాణం తోక్కొస్తుందండి, దొరకట్లేదు. నేరం చేసిన వారు తప్పించుకొని తిరుగుతున్నారు. ఏమంటే చుట్టం మా చుట్టం అంటున్నారు, చట్టం మా చుట్టం. ఒకవేళ జైళ్ళలో ఉన్న వారందరూ నేరస్తులేనా అంటే కాదు. బయట ఉన్న వారందరూ నిర్దోషులా అంటే అది కూడా కాదు, అది కూడా కాదు. ఈ చట్టం దృష్టిలో కొంతమందే నేరస్తులుగా పరిగణించబడుతున్నారు. కానీ గాడ్స్ పెనల్ కోడ్ ఉంది, దేవుని శిక్షా స్మృతి. దాంట్లో ప్రతి ఒక్కడు నేరస్తుడే, ప్రతి ఒక్కడు నేరస్తుడే. నేరము చేసిన వాడు ఈ యొక్క ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడు, హ్యాపీగా తప్పించుకొని తిరుగుతున్నాడు, శిక్ష పడకుండా. నేరాన్ని ఎంత సులువుగా చేస్తున్నాడంటే లెక్కలేనితనంగా చేసేస్తున్నాడు నేరాన్ని, భయపడట్లేదు. పలాని నేరం చేయడానికి ఎవరూ భయపడకుండా భయంకరంగా తప్పు చేసేస్తున్నారు, నేరం చేసేస్తున్నారు. ఆ నేరం చేసిన వాడు ఆ నేరాన్ని ఒప్పుకుంటున్నాడంటే ఒప్పుకోవట్లేదు, అంగీకరించట్లేదు. ఒకవేళ ఆ నేరాన్ని అంగీకరించే పరిస్థితి ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన నోట నిజాన్ని చెప్పకుండా అవసరమైతే తనకు తానుగా చంపుకుంటున్నాడు. తీవ్రవాదులు చూడండి, ఉగ్రవాదులు చూడండి, ఆత్మాహుతి దళం చూడండి. ఒకవేళ వాళ్ళు నేరస్తులుగా పట్టుబడినప్పుడు వారి చేత నేరం నిరూపించడానికి, నిజం చెప్పించడానికి ప్రభుత్వం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. 1 డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ, ఎన్నో డిగ్రీలు ప్రయోగించి ఆ వ్యక్తి చేత నేరాన్ని చెప్పించాలని, నిజాన్ని చెప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే వీరు ఇంకా ముందుకు వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? నేరం ఎక్కడ చెప్పబడుతుందో అని తుపాకీతో తనను తాను కాల్చుకుంటున్నాడు. తన మెడలో వేసుకున్నటువంటి సైనైడ్ని తిని చచ్చిపోతున్నాడు. అవసరమైతే చచ్చిపోతానే కానీ నేను చేసినటువంటి నేరాన్ని నేను చెప్పను, ఒప్పుకోను. అందుకే దేవుడు మనిషి యొక్క భవిష్యత్తుని ఎరిగాడు కనుక మనిషి యొక్క నేర ప్రవృత్తిని ఆయన ముందుగా చూశాడు కనుక ఆయన ఒక ప్రణాళిక వేశాడండి. మనిషి నేరం చెయ్యాలని దేవుడు పుట్టించలేదు. ప్రసంగిలో ఏముంది? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఒక వ్యక్తి పుట్టడంలో నేరస్తుడిగా దేవుడు పుట్టించట్లేదు, దొంగగా, వ్యభిచారిగా, మడ్రస్ట్గా దేవుడు పుట్టించట్లేదు, మంచిగానే పుట్టించాడు. వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని చెడిపోతున్నారు. కారణం ఏంటి? మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, వాడు ఆది నుండి నరహంతకుడు, వాడిలో నుంచి మనకు వచ్చిందండి ఈ యొక్క నేర ప్రవృత్తి. దేవుడు మాత్రం సక్రంగానే మనిషిని చేశాడు, కానీ నరహంతకుడైన అపవాది సాతాను అనే వాడిలో నుంచి మనకు ట్రాన్స్మిట్ అయింది ఆ నేర ప్రవృత్తి. అందుకే మనిషి నేరస్తుడిగా మారిపోతున్నాడు. మనిషి తప్పు చేస్తాడని, నేరాన్ని ఒప్పుకోడని దేవుడికి తెలిసి ఈ నేరాన్ని మనిషి చేత ఎలా ఒప్పించాలోనని దేవుడు మానవుని దేహాన్ని తయారు చేసేటప్పుడే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను మనిషి దేహంలో పెట్టి దేవుడు తయారు చేశాడు. దేహాన్ని దేవుడు తయారు చేసినప్పుడు బాహ్యేంద్రియాలను ఇచ్చాడు. కన్ను, ముక్కు, నోరు, నాలుక, చెవి, చర్మము, ఇవన్నీ బాహ్యేంద్రియాలు అంటారు. వీటిని ఇచ్చాడు. వీటి ద్వారా మనిషి శరీరం బ్రతకాలి. ఈ శరీరాన్ని బ్రతకడానికి ఆహారం కావాలి. ఆహారం రక్తంగా మారుతుంది. ఆ రక్తము ఆ దేహానికి ప్రాణంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఈ దేహానికి సహజ వాంఛలను పెట్టాడు దేవుడు. సహజ వాంఛలను పెట్టి వాటి ద్వారా న్యాయమైన పద్ధతిలో, దేవుడు చెప్పిన పద్ధతిలో వాటిని తీర్చుకోమని చెప్పాడు. కానీ ఈ రోజుల్లో మనిషి దాన్ని అడ్డదారి తొక్కి అడ్డంగా వాటి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నాడు. ఇవి 3 మాత్రమే కాకుండా దేవుడు మానవ దేహాన్ని చేసేటప్పుడు ఎలా చేశాడంటే మానవ దేహాన్ని నిజ నిర్ధారణ కేంద్రముగా చేశాడు. మానవ దేహాన్ని నిజాన్ని నిర్ధారించే కేంద్రాలుగా దేవుడు మానవ దేహాన్ని చేశాడు. ఒకవేళ మనిషి నేరం చేసి ఒప్పుకోకపోతే,
తాను తన నేరాన్ని అంగీకరించకపోతే తాను కలిగి ఉన్న శరీరము ద్వారా, ఈ శరీరములో ఉన్నటువంటి ఆధారాల ద్వారా బేస్ చేసుకొని తన్ను నేరస్తుడుగా చట్టానికి పట్టించడానికి దేవుడు ముందుగానే ప్రణాళిక వేశాడండి. అందుకే ఒక నేరం చేసిన నేరస్తుని పట్టుకోవడానికి వాడు దొరకనప్పుడు ఆ నేర స్థలములో ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలను తీసుకుంటాడు. అవేంటి? నేరస్తుని యొక్క వెంట్రుకలు అక్కడ ఏమైనా పడి ఉన్నాయా, ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయా, వేలి ముద్రలు, ఇంకా రక్తం, బ్లడ్, రక్తపు మరకలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ వారు చూస్తారు. అక్కడ ఆధారాలు దొరికినప్పుడు ఈ ఆధారాలను తీసుకొని ఈనాడు ఏం చేస్తున్నారు, క్లూస్ టీమ్ అని ఈ యొక్క వెంట్రుక దొరికితే చాలు, నేరస్తుడి వెంట్రుక, ఆ వెంట్రుకను పరీక్షించి ఆ వెంట్రుకలో ఉన్న డిఎన్ఏను తీసి ఇది ఎవరి డిఎన్ఏ కనుక్కొని దాని ఆధారంగా మనిషిని నేరస్తుడిని గుర్తిస్తున్నారు. అలాగే రక్తపు మరకలను బట్టి ఇవి ఎవరి రక్తపు మరకలో అందులో ఉన్న డిఎన్ఏను గుర్తించి ఇది ఏ నేరస్తుడిదో కనుక్కొని ఆ నేరస్తుడిని పట్టుకునేటువంటి సిస్టమ్ ఈరోజు మనకు ఉంది. అలాగే ఐరిస్, కనుపాప, దేవుడు ఈ సిస్టాన్ని పెట్టాడండి. అందరి వేలు మృద్దులు ఒకేలా ఉండవు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 700 కోట్లు అయితే 700 కోట్ల జనాభా యొక్క వేలి ముద్రలు 700 కోట్ల రకాలుగా ఉంటాయి. ఇక ఆదాము నుంచి ఇప్పటి వరకు పుట్టి చనిపోయిన వారందరూ వేలి ముద్రలు కూడా అన్ని రకాలుగా ఉంటాయి. సంతకాన్ని ఫోర్జరీ చేయొచ్చు కానీ వేలి ముద్రను ఫోర్జరీ చేయలేం. ఒక్కొక్కరిది ఒక్క విధంగా ఉంటుంది. అలాగే డిఎన్ఏ కూడా, అలాగే కనుపాప, ఐరిస్ కూడా ఒక్కొక్కరిది ఒక్క విధంగా ఉంటుంది. ఈనాడు ఎలక్షన్స్ వాళ్ళు ఐడెంటిటీ ఆధార్ కార్డ్స్ ఇవ్వడానికి ఈ యొక్క ఐని వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, ఫోకస్ చేసి దాన్ని క్లిక్ చేశారు. కారణం ఒక్కొక్కరిది ఒక్క వేద ఉంటుంది. దేవుడు ఎందుకు శరీరాన్ని ఎంత ఖచ్చితంగా చేశాడంటే మనిషి నేరం చేసి నేరాన్ని ఒప్పుకోడని భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఈ మనిషిని చట్టానికి పట్టించడానికి ఏ మనిషి అయితే నేరం చేశాడో ఆ మనిషిలో ఉన్న దేహంలో ఉన్న అవయవాలే ఆ వ్యక్తిని చట్టానికి పట్టించే విధంగా దేవుడు చేశాడు. ఈరోజు అక్కడెక్కడ నేరం జరిగినప్పుడు అక్కడ ఉన్న రక్తపు మరకలను బట్టి నేరస్తుని గుర్తిస్తారు. ఇది ఇప్పుడు వచ్చినటువంటి సిస్టమ్ అనుకుంటే పొరపాటు. ఆదిలోనే దేవుడు ప్రారంభములోనే తప్పు చేసిన ఒక నేరస్తుడిని వాడు తన నోటితో తప్పును ఒప్పుకోనప్పుడు తన దేహంలో ఉన్నటువంటి అవయవముల ద్వారానే వాడిని నేరస్తుడిగా దేవుడు నిర్ధారించి వాడిని దేశ దిమ్మరిగా చేశాడు. మీకు అందరికీ తెలుసు. కయ్యేను, ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవుడండి ఈ యొక్క చట్టానికి ఒక గొప్ప మేలు చేశాడని చెప్పాలి. దేవుడే గనుక మానవ శరీరములో ఈ సిస్టమును నిజ నిర్ధారణ కేంద్రంగా పెట్టకపోతే ఈరోజు చట్టము ఒక్క నేరస్తుడిని కూడా పట్టుకొని ఉండలేదు. ఈరోజు కొద్దిగో కాస్త గొప్ప నేరస్తులను పట్టుకొని శిక్షిస్తున్నారు అంటే దీనికి అంతటికీ కారణం దేవుని కృప అని చెప్పాలి, దేవుని యొక్క చొరవ అని చెప్పాలి, దేవుని దయ అని చెప్పాలి. ఈరోజు పట్టుకున్నటువంటి సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, క్రైమ్ డిపార్ట్మెంట్ ఏదైనా కానివ్వండి, నేరస్తుని పట్టుకోగలుగుతున్నారు అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ను ఆధారంగా చేసుకుని పట్టుకోగలుగుతున్నారే తప్ప వారి సొంత జ్ఞానం ఎంత మాత్రమును కాదు. దేవుడికి చట్టానికి చేసినటువంటి మేలండి ఇదే. అక్కడ హేబేలు యొక్క రక్తం ఏం చేస్తుందట, దేవునికి మొర్ర పెట్టింది. కయ్యనండి హేబేలుని చంపేశాడు. ఆ శవాన్ని ఏం చేశాడో మనకు తెలియదు, కానీ ఎలా చంపాడో కూడా మనకు తెలియదు. పొడిచి చంపాడో రాయితో కొట్టి చంపాడో మనకు తెలియదు. గొంతు పిసికైతే చంపల. కారణం హేబేలు రక్తం ఆడ చిందించబడింది కాబట్టి ఏదో ఒక విధంగా హత్య చేయడమో రాయితో కొట్టడం ఏదో విధంగా చంపాడు. రక్తం అయితే చిందించింది, అక్కడ చిందించింది.
అక్కడ రక్తం చిందించిన దగ్గర కేవలం హేబేలు రక్తాన్ని ఆధారంగా చేసుకొని దేవుడు కయీనును నేరస్తుడిగా పరిగణించలేదు. అక్కడ కయీనుకి శరీరంలో దేవుడు పెట్టినటువంటి యొక్క ఆధారాలు ఉన్నాయి. అక్కడ ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ కయీను హేబేలను చంపుతుంటే చంపు, నా వచ్చి నా చంపేసి ఎప్పుడు చేసే అంటాడా అని ఉంటాడా? తను కూడా ఏదో ఒక విధంగా తనతో తలపడి ఉండవచ్చు, కొట్లాడి ఉండొచ్చు, ఎదురు తిరిగి ఉండొచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు, ఓరగానే ఉండి చంపి ఉండకపోవచ్చు. సో అక్కడ కయ్యనుకు సంబంధించినటువంటి బాడీలో ఆధారాలు, తల వెంట్రుకలు కావచ్చు, రక్తం మరకలు కావచ్చు, మరి ఏదైనా సరే ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇవన్నీ ప్రాథమిక ఆధారాలు అక్కడ ఉన్నాయి. దానిని దేవుడు ఏం చేశాడంటే క్యాచ్ చేసేసాడు. కయ్యను ఒప్పుకోలేదు. ఆ కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు ఏం చేశాడు? ఒకవేళ దేవుడు అనుకున్నాడండి, కయ్యను ఏమన్నా ఒప్పుకుంటాడేమో నేరాన్ని అనుకున్నాడు. నేరాన్ని ఒప్పుకోవాల్సిన కయ్యను ఏం చేశాడంటే, నేను నా తమ్మునికి కావలవాడినా? ఈజ్ ఇట్ మై డ్యూటీ టు కీప్ మై బ్రదర్? నా బ్రదర్నికి కావలవాడుగా నేను ఉన్నానా? అది నా డ్యూటీ కాదు, నాకు తెలియదు అనేసాడండి. ఎందుకు తెలియదండి? భూమి మీద నలుగురే ఉన్నారు. అప్పటికి నలుగురే ఉన్నారు, ఆదాము హవ్వలు, కయ్యను హేబేలు, ఇంకెవరూ లేరు. ఎక్కడున్నాడో తెలీదా? నేరాన్ని ఒప్పుకోలేదండి. నేరాన్ని అబద్ధం చెప్పేస్తే దేవుడు కనుక్కోలే, నేరం నా మీద రాదులే, నేరాన్ని భూస్థాపితం చేసేయచ్చు అనుకున్నాడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు. అక్కడ నీ యొక్క తమ్ముని రక్తం భూమి నుంచి అడపెడతా ఉంది. దేవునికి ఎలా తెలుసు ఇది? ఇందాక చెప్పాను కదా, దేవుడు మన శరీరంలో ప్రతి అవయవములో ఏం పెట్టేశాడట? సీసీ కెమెరాలు పెట్టేశాడు. సీసీ కెమెరా, వీటినే డిఎన్ఏస్ అంటారు. డిఎన్ఏలు ప్రతి అవయవంలో ఇది ఉంటుంది. చనిపోయిన పూడ్చిపెట్టిన తర్వాత కూడా శవాన్ని బయటికి తీసి మరలా శవ పరీక్షకు పంపిస్తున్నారు. శరీరంలో ఉన్న అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి ఇది విషప్రయోగం ద్వారా చనిపోయాడా, హత్య లేక ఆత్మహత్య, గొంతు బిరి చచ్చిపోయాడా, యాక్సిడెంట్లో చనిపోయాడా, ఎలా చచ్చిపోయాడు అని శవాన్ని కోసి ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేసి కొన్ని నెలల తర్వాత రిపోర్ట్ తెచ్చుకొని పలాని కారణం వలనే వ్యక్తి చనిపోయాడని నిర్ధారిస్తున్నారు. మనిషి దేహంలో ఉన్నటువంటి ఆధారాలు బట్టి కేవలం. అందుకే కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 8వ వచనంలో, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. హేబేల్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో దేవుడికి వచ్చేసింది, కయ్యను చంపేశాడు హేబేల్ అని. ఎలా తెలిసింది దేవుడికి? ఏదో చూసినట్టుగా చెప్పేస్తున్నాడు. మానవ దేహంలో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ఆ దృశ్యాన్ని రికార్డ్ చేస్తూ ఉంటే దేవుడు పరలోకమందు చేరి పెద్ద ఎల్సీడీలో చూస్తూ ఉన్నాడు. ఈరోజు చూసారా, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్లో చాలా పెద్ద పెద్ద షాప్స్లో, ఒక చాలా ఫ్లోర్స్ ఉన్న షాప్స్లో కానివ్వండి, 4-5 గదుల్లో ఉన్న షాప్స్లో కానివ్వండి, అక్కడ ఉన్నవారు పనివారు ఏం పని చేస్తున్నారో లేదో, ఆ సరుకు ఎలా ఉందో లేదని చెప్పేసి ఒక్కొక్క రూములో ఒక్కొక్క ఫ్లోర్లో సీసీ కెమెరాను ఫిక్స్ చేసి ఆ కెమెరా రికార్డ్ చేస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర క్యాష్ కౌంటర్లో కూర్చొని తన ముందు ఒక ఎల్సిడి దాన్ని పెట్టుకొని అక్కడ కెమెరా 1, కెమెరా 2, కెమెరా 3, కెమెరా 4 అవి తీస్తున్న దృశ్యాలను ఇక్కడ కూర్చొని దాన్ని చూస్తూ ఉంటాడు. అంతేనా? చూసారా? ఎక్కడో ఫ్లోర్లో ఉన్నటువంటి అక్కడ సీసీ కెమెరా అది రికార్డ్ చేసి ఇక్కడ ఒక ఎల్సిడి పెట్టుకుంటే అక్కడ అది చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చొనే చెప్పేయచ్చు 4th ఫ్లోర్లో ఎవరున్నారు, ఏం జరుగుతుంది, 6th ఫ్లోర్లో ఎవరున్నారు, ఏం జరుగుతుంది, అక్కడ పని చేస్తున్నారా లేదా అని. ఈరోజు పెద్ద పెద్ద షాప్స్లో ఈ సిస్టాన్ని వీరు అడాప్ట్ చేసుకున్నారు, అక్కడ పెట్టుతున్నారు. ఈజీగా అక్కడికి వెళ్ళి చూడడం అవసరం లేదు. ఎక్కడ కూర్చొని ఏ ఫ్లోర్లో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళని ఆర్డర్ చేసి సిస్టమ్ని వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు.
ఇది ఈరోజు వచ్చిన సిస్టమ్ అని చాలామంది ముచ్చటపడిపోతున్నారు. దేవుడు ఆదిలోనే ఈ సిస్టాన్ని పెట్టి పరలోకమందు ఆయన అక్కడ పెద్ద ఎల్సిడి పెట్టుకొని నరులు చేస్తున్న నేరాలను ఘోరాలను దేవుడు ప్రొజెక్టర్ ద్వారా అక్కడ చూస్తూ ఉన్నాడు. కయ్యను చేసినటువంటి నేరాన్ని, కయ్యను దేహములో ఉన్నటువంటి ఆ యొక్క డిఎన్ఏలో ఆ సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తూ ఉంటే దేవుడు అక్కడ చూసేస్తా ఉన్నాడట. మా యొక్క పాపములు నీ యొక్క ముఖ కాంతిలో కనబడుచున్నవి. రహస్య పాపములు, రహస్యంగా చంపేయాలనుకున్నాడు కయ్యను హేబెలును. ఆ రహస్యం దాగలేదండి. కెమెరాల ముందు ఎక్కడ దాగుతుంది? దేవుడు చూస్తూ ఉంటే దేవుడు చూశాడు. ఆ యొక్క కయ్యను నేరాన్ని పట్టుకున్నాడండి, పట్టుకున్నాడు. కానీ దేవుడు ఆ కయ్యనుకు శిక్ష విధించలేదండి, శిక్ష విధించలేదు. కయ్యను చంపాడు హేబెలును, కానీ దేవుడు కయ్యను చంపాలి, కానీ కయ్యనుని దేవుడు ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. ఇంకోటి ఏంటో తెలుసా? ఇంకోటి ఏం చేశాడు తెలుసా? కయ్యను ఎవరో చంపకూడదు, చంపకూడదు కయ్యను ఎవరు. ఎందుకు? కయ్యను నేరస్తుడు. కయ్యను ఎవరైనా చంపితే ఈ నేరస్తుడు ఎక్కడికి పోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. మరి దుర్మార్గంగా చనిపోవడం నాకు ఇష్టం లేదు. వాడు మారు మనసు పొంది దేవుని మార్గం సైడ్ తిరగడమే నాకు ఇష్టం కదా. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు ఇష్టం లేదు. కయ్యను చనిపోవడం నాకు ఇష్టం లేదు. వాడు తన ప్రవర్తనను మార్చుకోవాలన్నది దేవుని కోరిక. అందుకే దేవుడు కయ్యను చంపకూడదని చెప్పాడండి. ఒక గుర్తు వేశాడట, నుదుటి మీద ఎక్కడో గుర్తు వేశాడట దేవుడు. ఆ గుర్తును చూస్తే ఎవరు చంపరట కయ్యను, ఎవరు చంపరు. కయ్యను చచ్చిపోతే ఎలా? నేరస్తుడు చనిపోతే ఎలా? నేరస్తుడు చనిపోవడం నాకు ఇష్టం లేదు. వాడు బ్రతకాలి, వాడు మారు మనసు పొందాలన్నది దేవుని యొక్క ఇష్టం అండి. అందుకే కయ్యను ఎవరూ చంపకూడదు అనుకున్నాండి. ఆ యొక్క నేరాన్ని దేవుడు పసిగట్టేశాడు, మనుషులు చేస్తున్న నేరాన్ని. ఒకవేళ చట్టానికి దొరక్కపోవచ్చు. ఈరోజు అభివృద్ధి చెంది చట్టం అనేక రకాలుగా నేరస్తులను పట్టుకుంటుంది. కానీ ప్రారంభంలోనే దేవుడు మనిషిలో ఈ యొక్క అవయవ నిర్మాణాన్ని పెట్టి దేవుడు వారిని పసిగడుతూ ఉన్నాడు. మన రహస్య పాపంలో దేవుని ముఖ కాంతిలో లైట్లో క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఏ పాపం చేసినా, ఏ నేరం చేసినా, ఏ తప్పు చేసినా దేవుని ముఖ కాంతిలో నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. దొరికినవాడు దొంగగా, దొరకనవాడు దొరకగా ఉన్నాడు. ఈ లోకంలో చట్టం ప్రకారం దేవుని దృష్టిలో ప్రతి ఒక్కడూ నేరస్తుడే. నేను చేయలేదన్నాను వీల్లేదు. ప్రారంభంలోనే కయ్యనే బుకాయించాడండి చేయలేదని. దేవుని చట్టం ఒప్పుకోలేదండి, దేవుని చట్టం ఒప్పుకోలేదు. అలాగే ఈ రోజుల్లో నేరాన్ని చేసిన వ్యక్తిని ఈ ఆధారాల ద్వారా ఈ యొక్క చట్టము నేరస్తులు పట్టుకుంటున్నప్పుడు ఇందులో రెండవ పద్ధతి మనం ఆలోచిస్తే, నేరాన్ని ఒప్పించడానికి, నేరాన్ని వీరు నిజాన్ని ఒప్పుకోనప్పుడు వారి చేత నిజం చెప్పించడానికి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాడు. అంతే కదండి వర్మగారు? థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అంటే కొట్టడం, గుద్దడం, బాగా తన్నడం. దెబ్బలకి భయపడన్నా నిజం చెప్తాడని. అయినా చెప్పలేదనుకో ఇక ఫైనల్గా వారు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే నార్కో టెస్ట్. దీన్ని నార్కో అనాలిసిస్ అని కూడా అంటారు. ఆ మధ్య విజయసాయిరెడ్డి మీద అలాగే జగన్ మీద ఈ యొక్క ప్రయోగాన్ని చేయాలని సిబిఐ జేడి లక్ష్మీనారాయణ సుప్రీంకోర్టును కోరినట్టుగా మనకు వార్తల్లో మనం చూసాం. ఎందుకంటే జగను విజయసాయిరెడ్డిలు నిజం చెప్పట్లేదు, అబద్ధం చెప్తున్నారు, నాకేమీ తెలియదు అంటున్నాడు. నిజమేదో అతనిలో దాగి ఉంది, ఆ నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టి అబద్ధాన్ని చెబుతున్నాడు. కనుక అబద్ధాన్ని చెబుతున్నాడు కనుక ఆ నిజాన్ని బయట పెట్టడానికి మేము ఎంచుకున్నటువంటి ఒక ఆధునికమైనటువంటి సిస్టము ఈ నార్కో అనాలిసిస్ అని వారు దాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేశారు. అప్పుడు హైకోర్టు దాన్ని వ్యతిరేకించింది, మీకంతా తెలుసు. ఎందుకంటే ఈ యొక్క నార్కో టెస్ట్ అనేది చేయడం అనేది ఇది ప్రమాదకరం.
అంతకుముందే హైకోర్టు దీన్ని తీర్పు ఇచ్చిందండి. ఎందుకంటే ఈ నార్కో టెస్ట్లో ఏం చేస్తారంటే ఈ వ్యక్తికి ఒక రకమైనటువంటి మత్తు పదార్థాన్ని శరీరంలో ఎక్కించి ఆ యొక్క వ్యక్తిని నిశ్చేత స్థితికి తీసుకెళ్ళి, అంటే ట్రాన్స్ స్టేట్ అంటారు, ఆ యొక్క ట్రాన్స్ స్థితికి తీసుకెళ్ళిపోయి ఆ వ్యక్తికి సంబంధం లేకుండా, ఆ వ్యక్తికి తెలియకుండా నిజాలు రికార్డ్ అయి ఉన్న ఆ యొక్క మైండ్లో ఉన్నటువంటి రికార్డ్ అయినటువంటి ఆ నిజాన్ని వారి చేతనే చెప్పించే సిస్టమ్నే ఈ నార్కో టెస్ట్ అనాలిసిస్ అంటారు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నిజాన్ని చెప్పనప్పుడు, ఒప్పుకోనప్పుడు ఆ వ్యక్తి చేత నిజాన్ని చెప్పించడానికి మత్తు పదార్థాన్ని ఆ యొక్క వ్యక్తికి ఎక్కించి ఒక రకమైన స్థితికి, అపస్మారకమైన స్థితిలోనికి, మత్తులోని స్థితికి తీసుకువెళ్ళి అతనికి తెలియకుండా, అతనికి సంబంధం లేకుండా అతని మైండ్లో రికార్డ్ అయినటువంటి నిజాలను బయటికి చెప్పించి వారి చేత ఒప్పించి వాటిని వీరు రికార్డ్ చేసి ఆ తర్వాత నేరాన్ని నిరూపించి వారు నేరస్తులుగా చేయాలన్నది ఆ పద్ధతి అండి. ఆ పద్ధతిలో ఒకవేళ ఇవ్వవలసిన మత్తు పదార్థం కంటే ఎక్కువ మత్తునిస్తే చనిపోయేదానికి ఆస్కారం ఉంది, దానికంటే ముందుగా కోమాలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక ఇది ప్రయోగించడం మంచి పద్ధతి కాదు అని సుప్రీంకోర్టు అంతకుముందే తీర్పించింది. అందును బట్టి ఆ యొక్క ప్రయోగాన్ని ఆపేశారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇది ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక సిస్టమ్ అని మనం అనుకుంటున్నాం నేర నిరూపణ చేయడానికి. ఈ యొక్క నార్కో టెస్ట్ అనేది, నార్కో అనాలసిస్ అనే సిస్టాన్ని దేవుడు ఎప్పుడో చేసేసాడు, ప్రయోగించాడు మనిషి మీద. ప్రారంభంలోనే చేశాడు. ఆ ప్రారంభంలో దేవుడు చేసిన ఆ నార్కో టెస్ట్, నార్కో అనాలసిస్ని ఈరోజు ప్రభుత్వం వారు అడాప్ట్ చేసుకొని ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నారండి. అదేంటో మనం చూడగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 21 నుంచి 23 దాకా చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకటి తీసి, చాలు మీకు సందర్భం ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. గాఢ నిద్ర అంటే ఏమిచ్చాడన్నమాట? మత్తు ఇచ్చాడన్నమాట. మత్తును ఎక్కించి ఆపరేషన్ చేయడానికి మత్తు ఇస్తారు కదా, జనరల్ అనస్థీషియా అంటారు దీన్ని. జనరల్ అనస్థీషియా, శరీరం మొత్తం మత్తుగా అయిపోతుంటుంది. ఆ తర్వాత లోకల్ అనస్థీషియా అనేది ఇంకోటి ఉంది, ఆ సట్టన్ ఏరియాలోనే మత్తుగా అయిపోతుంది. చెయ్యికి ఆపరేషన్ చేయాలంటే చెయ్యికే లోకల్ అనస్థీషియా ఇస్తే చెయ్యికే మత్తుగా ఉంటుంది, మిగతా అంతా మనకు తెలుస్తూనే ఉంటుంది. కాలు కావాలంటే కాలుకి ఏ అవయవానికి మత్తు కావాలి అక్కడ ఆపరేషన్ చేయాలనుకుంటే ఆ అవయవానికే మత్తునిస్తారు, మిగతాదంతా మనకు బాగా అర్థమవుతుండి తెలుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆదాముకు దేవుడు నార్కో టెస్ట్ను ప్రయోగం చేశాడండి, అనాలిసిస్ చేశాడు, మత్తును ఎక్కించాడు, మత్తును కలిగించాడు. మత్తులో ఉన్నప్పుడు ఆదాముకు ఆపరేషన్ దేవుడు చేశాడు. చేసి ఆ యొక్క ఎముకను స్త్రీగా చేసి దేవుడు ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము ఏమన్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నాలో నుంచి తీయబడింది కనుక నారి అనబడను. ఆదాముకి ఏం తెలుసు? అతని ఎముకని ఆదాముకి ఏం తెలుసు? అతని మాంసమని ఆదాముకి ఏమి తెలుసు? అతనిలో నుంచి తీయబడిందని నారి అనబడిన ఆదాముకి ఏం తెలుసు? దేవుడు ఏమన్నా చెప్పాడా చెవులో సీక్రెట్గా? దేవుడు చెప్పలేదు. ఒకవేళ ఆదాము అప్పటికి దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. అఫ్కోర్స్ ఆదాము దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కనుక అది చెప్పుండవచ్చు. దానికంటే ముందుగా మన సబ్జెక్టు ప్రకారం ఆదాముకి దేవుడు నార్కో టెస్ట్ చేసాడు అనాలసిస్లో ఉన్నప్పుడు. ఆ మత్తులో ఉన్నప్పుడు ఆ మత్తులో ఏం జరిగిందో ఆదాముకి తెలియకుండానే, తనకు తెలియకుండా, తన స్వాధీనంలో తను లేకుండానే చెప్పేస్తున్నాడు, మాట్లాడేస్తున్నాడు, నిజాన్ని చెప్పేస్తున్నాడు. ఆదాము నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నాలో నుంచి వచ్చింది కనుక నారి అనబడును అని చెప్పేశాడు. ఆదాము నిజాన్ని చెప్పేశాడు, తన మైండ్లో ఉన్నటువంటి నిజాన్ని. తనకు అర్థమవుతుంది ఒక స్థితిలో మత్తులో ఉన్నప్పటికీ తన శరీరంలో అవయములో ఏం జరుగుతుందో, దేవుడు ఏం చేస్తున్నాడో అది కనిపెట్టగలిగినటువంటి శక్తి ఆ స్థితిలో ఉన్నప్పుడు మనిషికి అర్థమవుతుంది.
మీకు ఇంకా అర్థం కావాలంటే చాలామంది కలవరిస్తుంటారు, నిద్రలో కలవరిస్తుంటారు. ఈ కలవరింతలు ఉదయం లేచి అడగండి, ఏందిరా రాత్రి ఇలా మాట్లాడావు, ఏసే నన్ను కొట్టేయండి చంపేయండి అంటున్నావు ఏందిరా అంటే, ఏంట్రా ఏం జరిగింది, గొడవలు ఏమైనా జరిగినాయి అంటే, వాడు ఉదయం ఏదో గొడవలు జరిగి ఆడ కొట్టండి చంపండి నరకండి అది ఏంటి ఇది ఏంటి అని ఇవన్నీ వాడు మైండ్లో ప్రింట్ అయిపోయి ఉంటాయి. రాత్రి నిద్రపోతుంటాడు, అదే మైండ్లో రాత్రులు కూడా అదే వాడు కలవరిస్తుంటాడు. ఏంట్రా కలర్ ఇచ్చామంటే ఏమో నాకు తెలియదు, వాడికి తెలియదు. మాట్లాడింది వాడే, చెప్పింది వాడే, కానీ వాడి స్వాధీనంలో వాడు లేడు, వాడికి సంబంధమే లేదు. అబ్బాయిలు ఎక్కడ దొరికిపోతారు, అమ్మాయిల పేర్లు కలర్ ఇచ్చేస్తారు, అబ్బాయిల పేర్లు కలర్ ఇచ్చేస్తారు. ఉదయం కల్లా తల్లిదండ్రులకు తెలిసిపోయి ఉంటుంది ఏంది పరిస్థితి ఇది అని. ఆ తర్వాత చాలామంది నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది, నిద్రలో లేచి కూర్చునే అలవాటు ఉంటుంది, నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుంది. చూసారా, కొన్ని సినిమాల్లో చూశారు కదా, నిద్రలో లేచి హాస్టల్కి వెళ్ళిపోతాడు. సో ఇవన్నీ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈ యొక్క బ్రెయిన్ పార్షియల్గా వర్క్ చేస్తుంది, పనిచేస్తుంది. ఆ పని చేసేటప్పుడు వాడి స్వాధీనంలో వాడు ఉండడు. అన్నీ చేస్తుంటాడు, నడుస్తుంటాడు, కూర్చుంటాడు, మాట్లాడుతుంటాడు, అన్నీ చేస్తుంటాడు. మా అన్నకుండేది అలవాటు, నిద్రలో లేచి వెళ్ళిపోయేవాడు పక్కింటికి, మేము వెళ్ళి తీసుకురావాలా. పక్కింటికి వెళ్ళిపోయేవాడు లేచి నడుచుకుంటా, మళ్ళీ ఈల వేసేవాడు. అది ఎలా సాధ్యం? అది సాధ్యం. దేవుడు ఆ సిస్టాన్ని మానవ శరీరంలో పెట్టాడు. బ్రెయిన్ అనేది ఒక పార్ట్ నిద్రలో ఉన్నప్పుడు మరొక పార్ట్ యాక్టివ్లో ఉంటుంది, ఒక పార్ట్ యాక్టివ్లో ఉన్నప్పుడు మరొక పార్ట్ నిద్రావస్థలో ఉంటుంది. మనిషి నిద్రపోయేటప్పుడు మెయిన్ పార్ట్ నిద్రావస్థలో ఉంటుంది, పార్షియల్గా ఉండే పార్ట్ యాక్టివేషన్లో ఉంటుంది. అది వర్క్ చేస్తుంది. నిద్ర లేయంగానే ఇది ఆఫ్ అయిపోద్ది, అది ఆన్ అయిపోద్ది. నిద్రపోయేటప్పుడు మెయిన్ది ఆఫ్ అయిపోద్ది, టెంపరీది ఆన్ అయిపోద్ది. ఈ సిస్టమ్ దేవుడు పెట్టాడు. టెంపరీ మైండ్, పర్మనెంట్ మైండ్ అని రెండు రకాలు ఉంటాయండి. నిద్రావస్థలో ఉన్నప్పుడు పర్మనెంట్ది క్లోజ్ అయిపోతుంది, ఆ నిద్ర వెళ్ళిపోతాడు. టెంపరీ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ టెంపరీ యాక్టివేట్ అయినప్పుడు ఇవన్నీ చేస్తుంటాడు, మాట్లాడడం, లేడు, నిద్ర, ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే ఈ నార్కో టెస్ట్ అనేది దేవుడు ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాముకు తెలియకుండానే ఆదాము నిజాన్ని చెప్పేశాడు. దాన్ని ఈరోజు వీళ్ళు ప్రయోగిస్తున్నారు. వారికి తెలియకుండా వారు నిజాలు చెప్పేస్తారు, నేరాన్ని ఒప్పేసుకుంటారు. ఇంకొక సందర్భాన్ని, అది పాత నిబంధనలో సందర్భం, అది కొత్త నిబంధనలో ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే లూకా సువార్త 9వ అధ్యాయము 33వ వచనం మనం గమనిద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి. 33 చదువు. 33 చివరి భాగం. 3 పర్ణశాలలు మీకోసం కట్టుతాం, తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. పేతురు నార్కో టెస్ట్ అనాలిసిస్లో ఉన్నాడు. పేతురు అనాలిసిస్లోకి వెళ్ళిపోయాడు, నిద్ర మత్తులో ఉన్నాడు. దానికి ముందు వచ్చిన చదివితే మీరు, దానికి ముందు వాళ్ళు నిద్ర మత్తులో ఉన్నారన్న మాటలు మనం ఒకటి చూస్తాం. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్ర మత్తులో ఉన్నారు, ఆ తర్వాత మేలుకున్నారు కూడా. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే వారు మోషే ఏలియాలను వీరు గుర్తుపట్టేశారు. వీళ్ళకేం తెలుసు మోషే ఎలా ఉంటాడో, ఏలియా ఎలా ఉంటాడో వీళ్ళకేం తెలుసు? వీళ్ళు చూడలేదు కదా మోషే ఏలియాలను. పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురే వెళ్తారు కొండ మీదకు. అక్కడ పేతురు మోషే ఏలియాలు దేవునితో సంభాషిస్తుంటారు. ఆ సంభాషణ జరిగేటప్పుడు వీళ్ళు మత్తులో ఉన్నారు, నార్కో టెస్ట్లో ఉన్నారు, ఇలా అనాలిసిస్లో ఉన్నారు. వీళ్ళకి ఏం తెలియదు, మత్తులో ఉన్నారు. రికార్డ్ అయిపోతూ ఉంది, వీళ్ళ మాటలు రికార్డ్ అయిపోతూ ఉన్నాయి. వింటూ ఉన్నారు, వాళ్ళ మైండ్లో రికార్డ్ వీళ్ళకి తెలియదు. మోషే అని, ఏలియా అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను బట్టి వీళ్ళ మైండ్లో రికార్డ్ అయిపోయింది. ఆయనే మోషే, ఆయనే ఏలియా,
వాళ్ళు యెరూషలేము నిర్గమనం గురించి మాట్లాడుకుంటున్నటువంటి ఆ యొక్క మాటలు వీళ్ళ మైండ్లో రికార్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మేలుకున్న తర్వాత అప్పుడు పేతురు అంటున్నాడండి, ఏమని? పేతురుకు, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకొకటి పన్నసార్లు కడతాం, మనం ఇక్కడే ఉందాం అన్నారు. అది చెప్పింది పేతురికే తెలీదు. తాను చెప్పినది తాను ఎరుగకనే చెప్పాను. ఇదండి ఈ యొక్క సిస్టమును దేవుడు ప్రారంభంలోనే మనిషికి పెట్టాడు. దీన్నే చాలామంది హిప్నాటిజం కూడా చేసే అలవాటు చాలామందికి ఉంది. ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేస్తారు, దాన్ని వశీకరణం అంటారు. ఈ హిప్నటైజ్ సిస్టంలో మత్తెక్కించరు కానీ మాటల ద్వారా వారిని ఒక రకమైన స్థితికి తీసుకెళ్ళిపోతారు. వీరు చెప్పింది వాళ్ళు వినాలి, కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకోవాలి, నేను చెప్పింది చెప్పు అంటే చెప్పాలి, వీరు చెప్పిందల్లా వాళ్ళు వినాలి, వీరు చెప్పిందల్లా వాళ్ళు చెయ్యాలి. ఇంటున్నప్పుడు వాళ్ళు వీళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోతారు. వశీకరణం, హిప్నటైజ్ చేసేస్తారు. అలా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడేస్తారు, వీళ్ళు అడిగిన సమాధానాన్ని చెప్పేస్తుంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి సిస్టమ్. ఆ మధ్య టీవీల్లో భయంకరంగా చెప్పారులేండి. టీవీలో కూడా ఈ యొక్క ప్రోగ్రాం వచ్చి ఏదో పూర్వజన్మలో ఈడు ఏం చేశాడో ఇవన్నీ చెప్పేశాడు. ఇవన్నీ వత్తవే. జన్మలే లేనప్పుడు పూర్వజన్మలు రాజులుగా ఉన్నప్పుడు చెప్పడం ఏంటి? వీటిని దాన్ని కాస్త ఎక్స్ట్రా మసాలా ఇవన్నీ పూసి వీరు దాన్ని మనుషులను ఆకట్టుకోవడానికి, ప్రోగ్రాం సక్సెస్ కావడానికి, ప్రోగ్రాం బాగా డబ్బులు రావడానికి కోసం వీళ్ళు మసాలాలు, ఉప్పు కారాలు పూసి ఆ ప్రోగ్రాం చేశారంతే. ఒక ప్రోగ్రాం ఇస్తున్నారంటే మనిషిని బాగు చేయడం కోసం కాదు. ఆ ప్రోగ్రాం మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వేయాలా, అడ్వర్టైజ్మెంట్ డబ్బులు సంపాదించుకోవాలా, వాళ్ళ జేబుల్లో వేసుకోవాలి అంతే. జస్ట్ కమర్షియల్ పర్పస్గానే వీళ్ళన్నీ చేస్తారు కానీ మనిషికి ఉపయోగపడే పద్ధతిగా వీళ్ళు చేయరు. ఒక నేరస్తుని పట్టుకోవడానికి ఆ నేరస్తుల్లో ఉన్నటువంటి నిజ నిర్ధారణను దేవుడే బయట పెట్టి చట్టానికి పట్టించే విధమును, సిస్టమును దేవుడు ప్రవేశపెట్టినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత మనము ఇంకా చూడగలిగితే కీర్తన గ్రంథం దేవుని యొక్క నేర పరిశోధన ఎలా ఉంటుందో మనం చూడగలిగితే 139వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నరుడైతే మనిషిని పరిశోధించలేకపోతున్నాడు, తన పరిశోధనలు అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి, నేరగాళ్ళగానే బయట తిరుగుతున్నారు. కానీ దేవుని పరిశోధన ఎలా ఉంది? దేవుని పరిశోధనలో ఎవ్వరూ తప్పించుకోలేడు. నేను కూర్చోవడం నీకు తెలుసు, లేడు నీకు తెలుసు, పడుకోవడం నీకు తెలుసు, మాట నా నాలుక రాకముందే నీవు ఎరిగి ఉన్నావు. ఇంకేమంటున్నాడు? నా నడక నా పడక సమస్తము నీకు తెలుసు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా వెనుకను ముందు ఆవరించు. దేవుని యొక్క నేర పరిశోధన సిస్టమ్ ఈ విధంగా ఉన్నప్పుడు దేవుని నేర పరిశోధన సిస్టమ్ నుంచి మనిషి తప్పించుకోలేడు. కానీ దేవుడు ఒక మనిషిని తన యొక్క శరీరంలో ఉన్న నిర్ధారణ ద్వారా చట్టానికి పట్టిస్తాడు. టెంపరవరీ శిక్ష అనుభవించడానికి దేవుడు కల్పించుకోడు. భూమి మీద ఉన్నంత వరకు మనిషిని శిక్షించడానికి దేవుడు కల్పించుకోడు. చట్టానికో దేనికో అప్పచెప్తాడు, మీరు చూసుకోండి అంటాడు. ఒక నేరస్తుడు చనిపోయాడు అనుకోండి, ఒక నేరస్తుడు చనిపోగానే మన వాళ్ళు ఏమంటారు? వాడు చచ్చిపోయాడు, ఫైల్ క్లోజ్. వ్యక్తి నేరస్తుడు చనిపోగానే ఫైల్ క్లోజ్. దేవుని చట్టంలో వ్యక్తి చనిపోగానే ఫైల్ ఓపెన్. వీళ్ళు క్లోజ్ చేస్తారు, దేవుడు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి అప్పుడు గ్రంథము విప్పబడగా, చదవండి నా మాట ఎక్కడుందో, ప్రకటన గ్రంథము 20:12 చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడినట్టు చూచితిని. అప్పుడు ఫైల్స్ ఓపెన్ అవుతాయి. భూమి మీద నీ ఫైలును చచ్చిపోయినంత మాత్రాన క్లోజ్ చేయొచ్చు, ఇంక దాంతో సంబంధం లేకపోవచ్చేమో, కానీ దేవుని యొక్క శిక్ష స్మృతిలో, దేవుని యొక్క చట్టములో వ్యక్తి చనిపోగానే వాడికి ఏం స్టార్ట్ అవుతుంది? శిక్ష స్టార్ట్ అవుతుంది. వ్యక్తి చనిపోగానే లోకంలో శిక్ష ముగింపు, అంతే అంటారా? ఉరి శిక్ష వేశారు ఒకరికి, సద్దాంకి. ఈ అమెరికా ఏం చేసిందండి? ఉరి శిక్ష
వేసేసింది. అమ్మయ్య, శిక్షించేసాం సద్దాం హుస్సేన్ని, మరణమే వాడికి ముగింపు, శిక్ష అయిపోయింది అనుకున్నాడు. కానీ సద్దాంకి ఈ భూమి మీద శిక్ష ముగించిందేమో, కానీ పాతాళంలో శిక్ష ప్రారంభమైంది. సద్దాంకి పాతాళంలో శిక్ష ప్రారంభమైంది. కారణం అతని యొక్క నేర చరిత్ర పుస్తకం అనేది సద్దాము చనిపోగానే, అక్కడికి వెళ్ళిపోగానే అతని ఫైల్ ఓపెన్ అయింది. ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష కాకుండా దేవుని శిక్ష ప్రకారం ఎప్పుడు ఉరి శిక్షే, ఎప్పుడూ శిక్షే. చావడు, చంపేస్తాడు, చావడు, చంపేస్తాడు, చంపేస్తాడు కానీ చావడు మనిషి. ఇది పరిస్థితి. ఇంకొక విచిత్రం చెప్పనా, ఒకవేళ చచ్చిపోయాడు అని అనుకుంటే అంతటితో దేవుడు వదిలేడు. చచ్చిన వాడిని బ్రతికించి మరి చంపేస్తాడు. చచ్చిపోయిన వాడిని బ్రతికించి వాడిని మళ్ళా చంపుతాడు. నిత్య నరకములో నిత్యము నిత్య శిక్ష. గ్రంథాలు అక్కడ మన ఇక్కడ భూమి మీద చేసే నేరాలన్నీ దేవుడు అక్కడ రికార్డ్ చేస్తున్నాడు, రాసేస్తున్నాడు. ఆయన కనిపిస్తూ ఉంది, ఆయన ముఖకాంతిలో మన రాసే పాపంలో కనిపిస్తున్నాయి, అవి చూస్తున్నాడు, అక్కడ రాసేస్తున్నాడు. శిక్ష అమలు కావడం లేదు. ఇప్పుడే శిక్ష అమలు కావడంలా. నువ్వు చచ్చావా, చచ్చేనట్టే. అప్పుడు ప్రారంభమవుతుందండి అసలు సిసలైన స్థితి నీకు. శరీరానికి దేవుడు శిక్ష వేయడు, శరీరానికి దేవుడు శిక్ష వేయడు. దేనికి వేస్తాడు? ఆత్మకు శిక్ష వేస్తాడు. ఆత్మకు శిక్ష. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కారు తోలుకుంటూ పోతూ ఉన్నా ఒక వ్యక్తిని గుద్దేశాను, వాడు చచ్చిపోయాడు. పోలీసులు వచ్చారు. ఎవరిని అరెస్ట్ చేస్తారు? నన్ను అరెస్ట్ చేస్తాడా, కారుని అరెస్ట్ చేస్తారా? ఎవరిని అరెస్ట్ చేస్తారు? గుద్దింది నేను, ఆ కారు కదా. గుద్దింది కారు, నేను కాదు. కారుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసేసి జైల్లో పంపించు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? అంటే కారు నడిపింది ఎవరు? కారు నడిపింది నేను కనుక, కారుకి ఏ పాపం లేదు కనుక, నేనే ఉద్దేశపూర్వకంగా దాన్ని గుర్తించాను కనుక శిక్ష నాకు. అలాగే ఈ దేహంతో నువ్వు చేసిన తప్పులకు దేహానికి దేవుడు శిక్ష వేయడు. ఒకవేళ దేహానికి శిక్ష వేస్తే చచ్చూరుకుంటుంది అంతే. ఆ తర్వాత ఇంకేం చేయగలదు? అలా చిన్న చిన్న శిక్షలు దేవుడు వేయడు. ఆత్మకు చావు లేదు కనుక ఈ చావు లేని ఆత్మకు శిక్ష వేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ ఆత్మకు చావు లేదు కాబట్టి శిక్ష ఆత్మకు. శరీరానికి ఈ లోకం చట్టం వేసేస్తుంది, దీనికి అప్పచెప్తాడు శరీరానికి శిక్ష. ఆత్మకైతే దేవుడు హ్యాండ్ ఓవర్ చేసుకుని నేను ఇస్తాను శిక్ష. ఆత్మకు మీరు ఇవ్వలేరు, ఈ లోకంలో చట్టాలు న్యాయ వ్యవస్థలు ఇవ్వలేరు. నేను ఇస్తాను ఆత్మకు శిక్ష. మీరు కావాలంటే దేహానికి ఇచ్చుకోండి, 1 డిగ్రీ 3rd డిగ్రీ ఏ డిగ్రీలో మీరు ఇచ్చుకొని కోటింగ్లు ఇచ్చుకోండి, విమానము ఇంకా ఏదో ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఇచ్చుకోండి శరీరానికి. నేను ఇచ్చానంటే ఇట్టా ఉండదు, ఇలాగ ఉండదు, భయంకరంగా ఉండదు. ఒకవేళ దేవుడు భూమి మీద ఒక వ్యక్తికి శిక్ష వేయాలి అనుకుంటే మారణాయుధాలే అవసరం లేదండి. వ్యక్తిని చంపడానికి మారణాయుధాలు అవసరం లేదు, ఒక భూమి అవసరం లేదు, సునామీ రానవసరం లేదు, జల ప్రళయం రానవసరం లేదు, అగ్ని దిగ వచ్చి కాల్చిన అవసరం లేదు, ఇంకా ప్రకృతితో సంబంధమే లేదు. వ్యక్తిని దేవుడు చంపాలనుకుంటే, శిక్ష వేయాలనుకుంటే, ఒకవేళ ఈ ప్రకృతే దేవుని ఆయుధాలని మీరు అనుకుంటే, ఈ ఆయుధాల ద్వారా మనిషిని దేవుడు చంపుతాడు అనుకుంటే అవి అవసరం లేదు, మారణాయుధాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. దేంతో చెప్పనా? కంటికి కనిపించని అతి సూక్ష్మమైన సూక్ష్మ క్రిమి వైరస్ను బాడీలో పెట్టేశాడంటే చచ్చూరుకుంటాం అంతే కదా. ఒక వైరస్ బాడీలో ఎంటర్ అయిందంటే ఏం చేస్తావు? చచ్చూరుకుంటాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎలా చచ్చాడు? తుపాకీతో కాదు, ఎవరు చంపితే చావలేదు, మరి ఇంకేదో చావలేదండి. ఒక చిన్న దోమ, అందులో ఆడదోమ, ఆఫ్టర్ ఆల్ ఆడదోమ కుట్టితే మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోయాడండి.
అంటే మనిషిని చంపడానికి దేవుడికి ఈ ప్రకృతి వైపరీత్యాలు అవసరమా? మారణాయుధాలు అవసరమా? ఒక దోమ చాలదు, ఒక చీమ చాలదు, ఒక కంటికి కనిపించని వైరస్ చాలదు, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ HIV చాలదు మనిషిని చంపాలంటే? కుళ్ళి 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 కృషించి చచ్చిపోతాడు. ఇంకేం అవసరం లేదు నేను చంపాలంటే, దేవుడు నేను నేరస్తుడిగా పెట్టాలంటే. ఒక బర్డ్ ఫ్లూ చాలదు, సైన్ ఫ్లూ చాలదు, ప్లేగు చాలదు, మలేరియా చాలదు, డెంగ్యూ చాలదు, చికెన్ గున్యా, మటన్ కెన్యాలు ఎన్నున్నాయి. ఇవి చాలవు మనిషిని చంపడానికి. తెలియని జబ్బులు వచ్చేస్తున్నాయి ఈరోజు. వాటికి పేర్లే పెట్టలేక ఏందో పేర్లు పెట్టేస్తున్నారు. ఇలాంటి జబ్బులు వచ్చి మనిషిని కంటికి కనిపించని యొక్క సూక్ష్మ క్రిమిని, వైరస్ను దేవుడు నీ బాడీలో పంపించి నువ్వు చంపలేడా? చంపేస్తాడు ఈజీగా. దేవుడు అనుకుంటే దేవుని యొక్క స్థితిలో ఆయన నేర స్థితిలో మనిషి తప్పించుకోలేడు. అందుకే అంటున్నాడండి, ఒకవేళ ఈ కోర్టులు, ఈ న్యాయ వ్యవస్థలు ఒక నేరస్తుడిని ఒక పోలీసు పట్టుకొని ఆ పోలీసు ఏం చేస్తాడు? కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తే, ఆ కోర్టు జైలుకి హ్యాండ్ ఓవర్ చేస్తే, ఇలాంటి సిస్టమ్ దేవుడికి కూడా ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న కోర్టులకే కాదు. మొన్న మేము వెళ్ళినప్పుడు వర్మ అంటున్నాడు, నేను 2 ఖైదీలను అప్పచెప్పాలన్నా, హ్యాండ్ ఓవర్ చేయాలన్నా తలకాయ నొప్పి నాకు అంటున్నాడు. పోలీసులేమో ఈయనకి హ్యాండ్ ఓవర్ చేశారు, వాళ్ళు చేతులు దులుపుకున్నారు. ఈయన చేతులు దులుపుకోవాలంటే ఈయనేం చేయాలా? వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైలుకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే అమ్మయ్య నా పని అయిపోద్ది. ఆయన సూపరింటెండెంట్ అంటున్నాడు, ఇంకిద్దరిని తీసుకొస్తానంటున్నాడు. ఏంది ఇద్దరిని తీసుకొస్తున్నాడు? ఇంకొక 2 ఉన్నారు, మొత్తం 4 వాళ్ళు తీసుకొస్తున్నారు. ఏంది 2 అంటే వాళ్ళు దొంగలు, నేరస్తులు. పోలీసులు పట్టేసుకున్నారు, ఈ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా వీళ్ళు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలా? జైలుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇంకా జైల్లో ఉండిపోతాం. ఇలా ఒకరికి హ్యాండ్ ఓవర్ చేసేస్తుంటే ఈ ప్రకృతిలో అనేక మంది కోట్ల సంవత్సరాల నుంచి చనిపోయినప్పుడు ఈ చనిపోయిన వారిని ఎవరు దేవునికి అప్పచెప్పాలా? ఎవరు దేవునికి హ్యాండ్ ఓవర్ చేయాలా? ప్రకటన గ్రంథము 20:13 చూడండి. ప్రకటన గ్రంథము 20:13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను ఎవ్వరు తప్పించబడరు. ఈ పోలీసులు ఎవరో తెలుసా? సముద్రం కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయని ఆనందిస్తున్నావా? ఎగిరెగిరి పడి ఆ యొక్క కెరటాలలో ఆడుకుంటున్నావా? అదే రేపు నిన్ను హ్యాండ్ ఓవర్ చేయబోయేది దేవునికి. ఎంతోమంది ఓడలు బద్దలైపోయి ఓడల్లో సముద్రంలో చనిపోయినారు. వారి శవాల పరిస్థితి ఏంటి? సద్దాం హుస్సేను చనిపోయాడు. ఆ తర్వాత బిన్ లాడెన్ను చంపేసి ఎక్కడేసారు? సముద్రంలో వేసేసారు వాడిని. అదేం చేస్తుంది? రేపు సముద్రం బిన్ లాడెన్ను దేవునికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది, వర్మ గారు అప్పచెప్పినట్టుగా. పాతాళలోకం మృతులు అది హ్యాండ్ ఓవర్ చేస్తుంది. అయ్యా ఇదిగో నాలో 8 మంది చచ్చిపోయారు, ఇదిగో వీళ్ళందరూ నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఇదిగో నాలో 8 మంది చచ్చిపోయారు, వీళ్ళు నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. పంచభూతాలు దేవునికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాయి. ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తి మట్టిలో కలిసిపోయినా, ఆ శవాన్ని కాల్చి బూడిద చేసినా, గాలిలో కలిసిపోయినా, ఆకాశము, నింగి, నేల, నిప్పు, గాలి అనే ఈ పంచభూతాలలో ఎక్కడ నిక్షిప్తమైన, ఎక్కడ దాగి ఉన్నా ఇవన్నీ దేవునికి వీరిని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. హ్యాండ్ ఓవర్ చేసి వారికి శరీరాలు ఇచ్చి, వారికి మళ్ళా ఆత్మను రప్పించి, వారిని బ్రతికించి, దేవుని న్యాయపీఠ మీద నిలబెట్టి, నేరాన్ని రుజువు చేసి, ఆ తరువాత శిక్ష ఖరారు చేసి జైలుకి పంపించేస్తారు. ఈ లోకంలో ఉన్నట్టు జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులు, ఇన్ని కోర్టులు లేవు అక్కడ. ఒకే ఒక కోర్టు, అదే దేవుని కోర్టు. ఒకే ఒక జడ్జి, దేవుడే జడ్జి. ఆడ వాదోపవాదాలు ఉండవు. కింద కోర్టులో న్యాయం జరగకపోతే పై కోర్టుకు పోయేదానికి అవకాశమే లేదు, అక్కడ తప్పించుకునే అవకాశమే లేదు. అక్కడ కూడా శిక్ష ఖరారు అయిపోయిన తర్వాత రాష్ట్రపతి ఒకవేళ ప్రాణభిక్ష పెట్టే అవకాశం ఎక్కడుందేమో, కానీ అక్కడ ప్రాణభిక్ష పెట్టే రాష్ట్రపతే లేడు. జైలు పట్టమని స్థితి అక్కడ లేదు. ఒకే ఒక్క జైలు, సబ్ జైలు లేదు, మెయిన్ జైలు లేదు.
మనం మేము సబ్ జైలుకి వెళ్ళాం, మెయిన్ జైలుకి ఇంకో దగ్గర ఉంది. మరి అండమాన్ నికోబార్లో జైలు లేదు, రాజమండ్రిలో ఇన్ని జైళ్ళు ఉండవు, ఒకే ఒక్క జైలు, అది పెద్ద జైలు, అదే పాతాళం. ఎలా ఉందంట ఆ పాతాళం జైలు? నోరు తెరుచుకొని అపరిమితముగా ఆశపడి, అందులో గనులు ఎవరెవరు ఉన్నారో చదవండి. దాంట్లో సామాన్యులేమి, ఆ జైల్లో సామాన్యులు కూడా జైలుకి వెళ్ళిపోయారు. హర్షించేవారు, సంతోషపడేవాళ్ళు. అందుచేతనే పాతాళం అనే జైలు, మనం అందరం వెళ్ళబోయే జైలు. ఈ జైలు ఎంత ఆశ పెట్టుకోందంటే, చాలామంది జైలర్స్ అంటారండి, మా దగ్గర జైలు ఖాళీగా లేదు, మేము వాడికి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం, వారిని కాపాడలేకపోతున్నాం, మా జైలుకి వద్దు, ఆ జైలుకి పంపించు. వాళ్ళు ఇక్కడికి వద్దు, ఆ జైలుకి పంపించు. అమ్మ మా దగ్గర వద్దు, వాళ్ళు తప్పించుకుంటే మా ఉద్యోగాలు పోతాయి, మా దగ్గర వద్దు నాయన, ఆ జైలుకి పంపించని ఇలా తప్పించుకుంటున్నారు. కానీ అసలు సిసలైన జైలు ఏముంటుందో తెలుసా? అపరిమితముగా నోరు తెరుచుకొని, గొప్ప ఆశ పెట్టుకొని తన నోరు తెరుచుకునిచున్నది వారిలో గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు పడిపోవుదురు. అన్ని కేటగిరీస్ వాళ్ళు నేరస్తులుగా అక్కడ పడిపోతారు. ఇంకా దానికి అసలు చాలు అనేది లేదట. సామెతల గ్రంథంలో ఉంది, చాలు అనేవి 4 కలవు, అందులో పాతాళం ఒకటి. నాకు చాలు అన్నదట. అది కనని గర్భము, పాతాళము, ఇలా రకాలుగా ఉంది. ఓకే, కాబట్టి అక్కడ దేవుని యొక్క నేర పరిశోధనల్లో తప్పించుకొని తిరిగే సమస్య లేదు, సమస్య లేదు. గాంధీ మహాత్ముడు ఒక స్లోగన్ చెప్పాడు. ఏంటది? వాడు 3 కోతులను పెట్టి, ఆ 3 కోతులకు 3 యాంగిల్స్ని పెట్టి, చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. ఆ కోతులు చెప్పాయని ఈ కోతులు మనకు చెప్తే ఎందుకు ఆ కోతులు చెప్పాలా? మనిషి కోతి నుండి వచ్చాడు కనుక, కోతి తాత కనుక, పెద్దోళ్ళ మాట సద్ది మూట కనుక ఆ కోతి చెబితే ఈ చిన్న కోతులు వింటాయి అని ఒక స్లోగన్ని రాసి 3 కోతి బొమ్మలేసి, ఒకటేమో ఇట్ట, ఒకటేమో ఇట్ట, ఒకటేమో ఇట్ట పెట్టేసుకున్నారు. ఆ కోతి చెబితే మనుషులు వినాలా, మనం తెలుసుకోవాలట. ఆ 3 కోతుల్ని, ఆ 3 కోతులు చెప్పిన ఆ కోతిని, కోతి బాబుని, అందరినీ కోతుల్ని తయారు చేసిన దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అన్ని కోతులను సృష్టించిన అసలు సిసలైన దేవుడు ఎప్పుడో చెప్పాడు ఆ మాటను. ఇప్పుడు వీళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. చెడు అనకు, చెడు కనకు, చెడు చూడకు అని. ఆ యొక్క శిష్టాన్ని దేవుడు యెషయా గ్రంథంలో రాయించాడు. చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, లంచము నాకొద్దు అనాలి. ఏమనాలి? నాకొద్దు. లంచము కావాలి అని అనకు, లంచం ఇయ్యి అని అనకు. లంచం అంటే చెడు, చెడు అనకు, లంచం కావాలని అనకు. ఆ తర్వాత అచ్చి అనే మాట వినకుండా నీ చెవులు ఏం చేయాలి? చెడ్డ మాటలు వినకు, మూసుకో చెవులు. చెడుతనము చూడకుండా కన్నులు ఏం చేయాలి? మూసుకో. అనకు, వినకు, కనకు. అనకు, వినకు, కనకు. దేవుడు ఎప్పుడో బైబిల్ గ్రంథంలో మన కోసం మనకు రాసిస్తే, ఆ కోతులు చెప్పేయని ఈ కోతులు మనకు చెప్పి మనల్ని నేర్చుకోమంటున్నాడు. దేవుడు ఏమండి ఏదన్నా చెప్పకుండా మర్చిపోయాడా? ఏమన్నా మనుషులకు చెప్పకుండా వీడు చెప్పడానికి? దేవుడు ఏదన్నా మర్చిపోయి ఉంటే చెప్పకుండా అప్పుడు వీళ్ళు చెప్పాలి. ప్రపంచంలో ఈనాడు వినబడే ప్రతి మాట, చూసే ప్రతి దృశ్యం బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించాడు, ఎప్పుడో చూపించాడు. ప్రపంచంలో ఉన్నదే బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. కాబట్టి మీరు చూసుకోండి, పరిశోధన అవసరం దీనికి. ఈ లోకంలో ఉండే సిస్టమ్స్ ఏదైనా కానివ్వండి, ఇవన్నీ ప్రారంభము ఎక్కడ, మూలం ఎక్కడ అని ఆలోచిస్తే బైబిలే మూలం, దేవుడే మూలం. దేవుడే దాన్ని ప్రారంభించి ఉంటే దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకొని ఈరోజు మాట్లాడుతున్నారు.
కుడి చెంప మీద కొట్టిన వాడిని ఎడం చెంప చూపించమని గాంధీ చెప్పాడని గాంధీని మహాత్ముడు అన్నారు. అంతకంటే దేవుడే ముందే చెప్పాడండి. దేవుడిని మహాత్ముడు అనలా. దేవుడు లేడు, ఎక్కడున్నాడు దేవుడు అన్నారు. గాడ్సీ గాంధీని చంపితే వాడిని శిక్షించకండి, వదిలేయండి అని అన్నాడని గాంధీని మహాత్ముడు చేశారండి. యేసు ప్రభువే అన్నాడు మొదటి శతాబ్దంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగనగా వీరిని క్షమించమని. యేసు అన్నది గొప్ప, వీళ్ళన్నది గొప్ప? కాపీ కొట్టినోడు గొప్ప, రాసినోడు గొప్ప? అసలు రాసినోడు గొప్ప. కాపీ కొట్టినోడు ఈరోజు గొప్పగా అయిపోతున్నారండి. వివేకానంద ఒకటి, నెహ్రూ ఒకటి, గాంధీ ఒకటి, ఇలా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ బైబిల్లో ఒక్కొక్క మాటను, నచ్చిన మాటను కాపీ చేసుకొని వారి మాటగా, వారి స్లోగన్గా ప్రజల్లోనికి పంపించేశారు. అది షేక్స్పియర్ కానివ్వండి, ఇలా చాలామంది కవులు, కవయిత్రులు బైబిల్లో ఉన్నటువంటి వాడిని దొంగిలించి కాపీ చేసుకుని వారి మాటలుగా ప్రపంచానికి చెప్పేసినందువల్ల ప్రపంచం వారినే మహాత్ములు అన్నది. కానీ అసలు పుట్టినప్పుడు రాయించిన దేవుణ్ణి మహాత్ములు అనలేదండి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మనిషికి ఎప్పుడో చెప్పాడు, నాన్న చెడు చూడకు, నాన్న చెడు అనకు, చెడు వినకు, నీ చెవులు మూసుకో. ఒకవేళ అలా ఉంటే నువ్వు నేరస్తుడిగా మారిపోతావు, నా నేర పరిశోధన నువ్వు దోషిగా మారతావు. దోషిగా మారావంటే నీకు నిత్యము ఉండే శిక్ష అనేది నీకు ఉంటుంది. కాబట్టి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, నేరం చేసిన వాడిని ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేయాలి? త్రాసులో తోచాలి. కోర్టులో ఏముంటుంది? ఒక దేవత ఉంటుంది, న్యాయదేవత. ఆ న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి ఆ దేవత చేతిలో ఒక త్రాసు ఉంటుంది. ఒక పక్క న్యాయం, ఒక పక్క అన్యాయం. ఏది గెలవాలి? ఏది గెలవాలి? భూమి మీదకు మనిషిని పంపించిన తర్వాత ఆ మనిషిని దేవుడు త్రాసులో తోచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక కోడి పిల్లను హ్యాచరీలో నుంచి మనం తీసుకుని వచ్చి దాన్ని ఫారంలో పెట్టి దానికి బలమైన ఆహారం పెట్టి అది పెరుగుతూ ఉన్నప్పుడు త్రాసులో తూచి ఎన్ని కేజీలు వచ్చింది, 3 వచ్చిందా, 2 కేజీలు వచ్చిందా, 4 కేజీలు వచ్చిందా అని మంచి సైజు రాగానే దాన్ని ఏ విధముగా కోడిని నరికి మనం అమ్మేస్తామో కోడి మాంసాన్ని, దేవుడు తల్లి గర్భం అనే హ్యాచరీలో 9 నెలలు నిన్ను కాపాడి పిండముగా ఉన్నప్పుడు ఆ పిండములో ఉన్న నా తల్లి గర్భం అనే హ్యాచరీలో నుంచి నిన్ను భూమి మీదకు పడవేసి, నీవు భూమి మీదకు రాకముందే నీకు కావలసిన ఆహార పదార్థాలు అన్నీ ప్రకృతిలో పంచభూతాలలో పెట్టి నీకు ఆహారం ఇచ్చి, నీరు ఇచ్చి, గాలి ఇచ్చి, నిన్ను పెంచి పెద్దవారిని చేసి గొప్పవాడిగా చేసిన తరువాత దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా? నిన్ను త్రాసులో తోచడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం, నిన్ను హ్యాచరీ అనే స్థితిలోంచి తీసుకుని వచ్చి పెంచి పెద్ద చేశాడు కదా. నీ బరువు ఎంత వచ్చావో తను ఎంతగా నిన్ను పెంచి పెద్దవాడుగా చేశాడో చూడాలి కదా. నీ బరువు తోచాలి కదా. తోచడానికి సిద్ధంగా ఉన్నాడు. తూచినప్పుడు నీ బరువు తక్కువైతే, తూచినప్పుడు నీ బరువు కరెక్ట్గా ఉంటే దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడండి. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని దేవుడు త్రాసులో తూచాడట. తోచంగానే దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి ఆ త్రాసులో బరువు తక్కువైపోయాడట. బెల్షజరు రాజు, దానియేలు గ్రంథంలో ఉంది. మెనే టెకిల్ ఉఫర్సిన్ అని ఒక గోడ మీద హెబ్రీ భాషలో రాసేసింది. దేవదూత వచ్చి, అయ్యా నిన్ను దేవుడు తన త్రాసులో తోచగా నీ యొక్క బరువు తక్కువైపోయింది, నీకు పెట్టిన ఆహారం ఎక్కువైపోయింది, నీ బరువేమో తక్కువైపోయింది. కారణం ఆహార లోపమా, న్యూట్రిషనల్ డిఫిషియన్సీనా, మాల్ న్యూట్రిషనా? కాదే, బలమైన ఆహారాన్ని ఇచ్చేనే, తాజా మాంసము, తాజా పళ్ళు, తాజా కూరగాయలు ఎన్నో నీకు ఇచ్చానే, మంచి గాలిని ఇచ్చాను, మంచి నీరునిచ్చాను, ఆహారాన్ని ఇచ్చాను, అన్నీ ప్రకృతిని అనుభవించమని బలమైన ఆహారము నీకు ఇవ్వగా ఎందుకు నీవు బరువు రాలేదు? త్రోచగా సరి అయిన బరువు ఎందుకు రాలేదు? దేవుడు మా ప్రతి వ్యక్తిని తన త్రాసులో తోచబోతున్నాడు. దొంగ త్రాసు యెహోవాకు హేయము. ఈ లోకంలో న్యాయ వ్యవస్థలో, న్యాయస్థానంలో ఒకవేళ త్రాసు దొంగతనం ఉండొచ్చేమో, కానీ న్యాయం అన్యాయముగా, నందిని పందినిగా ఒకవేళ మార్చవచ్చేమో, కానీ ఈ లాయర్లు, జడ్జీలు, న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను న్యాయము తీర్చేటప్పుడు ఆయన నిష్కలంకుడుగా,
నిజమైన వాడుగా, న్యాయాధిపతిగా ఆయన కనిపిస్తున్నాడు దేవుడు. నిన్ను తూచేటప్పుడు నీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా నిన్ను భూలోకానికి పంపించాడు తల్లి గర్భంలో నుంచి. మరి నువ్వు ఎలా అయిపోయినావు? పెరుగుతూ ఉన్నప్పుడు నీలో నేర ప్రవృత్తి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి ఎందుకు అలవాటు పడ్డావు? అబద్ధం ఆడడానికి, దొంగతనం చేయడానికి, వ్యభిచారం చేయడానికి, మోసాలు, నేరాలు, ఘోరాలు, దగాలు చేయడానికి ఎందుకు నీవు ప్రేరేపితమయ్యావు? ఎవరి చేత ప్రేరేపితమైనావు? శరీరాశి నీలో ఎందుకు వచ్చింది? నేత్రాశి ఎందుకు వచ్చింది? జీవపడము ఎందుకు వచ్చింది? నేత్రాశి నీలో ఎందుకు వచ్చింది? నేను నిన్ను నేత్రాశిను పెట్టలేదే. నీకు నేత్రాలు మాత్రమే నేను ఇచ్చాను, నేత్రాలు మాత్రమే ఇచ్చాను, కళ్ళే ఇచ్చాను. ఆ కళ్ళల్లోకి నేత్రాశిను నేను పెట్టలేదు. ఎవడు పెట్టాడు మధ్యలో? ఎవడు మధ్యలో వచ్చి ఇంజెక్ట్ చేశాడు నేత్రాశను? పవిత్రమైన కళ్ళను మాత్రమే నేను నీకు ఇచ్చాను. ఆ కళ్ళకు ఆశను ఎవరు కల్పించారు? ఎవరు నీకు ఇచ్చారు? సాతానుడు మధ్యలో ప్రవేశించి దేవుడిచ్చిన కళ్ళకు నేత్రాశను కలిగించాడు. దేవుడిచ్చిన శరీరానికి దేవుడు శరీరాశ పెట్టలేదు, కానీ ఈ శరీరానికి ఆశను మరలా సాతానుడు పుట్టించాడండి. సాతానుడు. అందుకే శరీరం ఆశపడుతుంది, కన్ను ఆశపడుతుంది, జీవము డంబంగా మాట్లాడుతుంది. నీకు జీవాన్ని మాత్రమే ఇచ్చాను, నేను జీవాన్నే ఇచ్చాను. ఆ జీవానికి డంబాన్ని నేను ఇవ్వలేదు. ఎందుకు డంబంగా మాట్లాడుతున్నావు? ఎందుకు డంబంగా ప్రవర్తిస్తున్నావు? ఆ డంబాన్ని నేను ఇవ్వలేదే, నీ శరీరంలో పెట్టలేదే. మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది? నేత్రాలు ఇచ్చాను, శరీరాన్ని ఇచ్చాను, జీవాన్ని ఇచ్చాను. ఆ నేత్రాలకు నీవు నేత్రాశను తెచ్చుకున్నావు, ఆ శరీరానికి నీవు శరీరాశను తెచ్చుకున్నావు, ఆ జీవానికి నీవు జీవపు డంబాన్ని తెచ్చుకొని ఇప్పుడు నేరస్తుడిగా మారిపోయి నా దృష్టిలో నేరస్తుడిగా నిలబడి చేతుల్లో కట్టుకొని ఆ బోనులో నిలబడి నేరస్తుడిగా అయిపోయాం. నీవు నా కుమారుడు కాదా? నా కుమారుడు కాదా? నేను నిన్ను కని ఉన్నాను కదా, ఎందుకు నాకు ముందే నేరస్తుడిగా మారిపోయావు? నేను నిన్ను ఇలా పుట్టించలేదే, ఇలా నీ శరీరాన్ని నేను చేయలేదే. మంచివాడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, పాపము లేనివాడుగా, పసి పిల్లవాడుగా నిన్ను పుట్టించాను తల్లి గర్భంలో. వయసు పెరుగుతూ ఉన్నప్పుడు, నీ అవయవాలు పరిపక్వత చెందేటప్పుడు నీ శరీరానికి సహజ కోరికలు అనేవి పరిపక్వత చెంది శరీరం వైపు, లోకం వైపు చూసి ఏవేవో ఆశపడి నువ్వు నేరస్తుడిగా మారిపోయావు. ఈరోజు ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో నేరస్తుడిగా మారిపోయాడండి. పుట్టుకతో మనం నేరస్తులము కాదండి. పుట్టుకతో మనకు శరీరాశ లేదు, పుట్టుకతో మనకు నేత్రాశ లేదు, పుట్టుకతో జీవపటంబం లేదు, లోక మాలిన్యం మనకు అంటుకోలేదు. సాతానుడు ప్రవేశించి మనకి ఆశలన్నీ కల్పించి రంగురంగుల ప్రపంచాన్ని చూపించి వాటి వైపు మనల్ని ఆకర్షింపచేసి తన ముగ్గులోకి దింపి నేరస్తుడిని చేసి దేవుని ఎదుట తల వంచుకుని నేరస్తుడిగా నిలబెట్టిందండి సాతానుడు. మనము దేవుని కుమారులం, దేవుని భుజం మీద ఎక్కి ఆడుకోవలసిన వారము, దేవుని గుండెల మీద కూర్చొని మన కాళ్ళతో దేవుని తన్నవలసిన అధికారము కలిగిన మనము దేవుని కాళ్ళ కింద నేరస్తులుగా చిత్రీకరించి నేరము చేసిన వారిగా మారడానికి కారణం సాతానుడు. దేవుని శిక్షా స్మృతిలో దేవుడు మనిషిని శిక్షించాలి అనుకుంటే ఎప్పుడో చంపేసి ఉండేవాడండి. కానీ దేవుడు దీర్ఘశాంతము కలిగి ఆయన ఉన్నాడు. మీ ఎడల ఆయన దీర్ఘశాంతము భరిస్తూ ఉన్నాడు, సహిస్తున్నాడు. నా కుమారుడు మారతాడు, తెలుసుకుంటాడు. ఎంతకాలం ఆయన కళ్ళు కాయలు కాసిపోయినాయి. ఆయన నీరసించిపోయాడు నీ కోసం ఎదురు చూసి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును అందరూ బ్రతికించబడాలి. నువ్వు చేసినవి మంచివైనను సరే, అవి చెడ్డవైనను సరే, క్రీస్తు న్యాయపీఠ మీదట అవి ప్రత్యక్షము కావాలి. చేసే మంచివైనా సరే, చెడ్డవైనా సరే, అవి తీర్పులోనికి వస్తాయి. ధనవంతుడు ఏం నేరం చేశాడండి? పాతాళానికి వెళ్ళిపోయాడు.
నేనే మర్డర్ చేయలేదండి, నేనే దోహం చేయలేదండి, ఏ తప్పు నేను చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధాలు ఆడలేదు, మోసం చేయలేదు, నేరం చేయలేదు, ఘోరం చేయలేదు, నేను మంచిగా ఉన్నాను. అయినా నీవు నేరస్తుడివే, అయినా నేరస్తుడివే. ఎందుకు నీకు దేవుడు శరీరాన్ని ఇచ్చాడు? నీ సుఖాన్ని, నీ యొక్క కుటుంబాన్ని సుఖపరచుకోవడానిక? తన పని చేయడానికి నీకు